హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మొత్తానికైతే మేడారం అయితే రీచ్ అయినాము. ఇది చూడండి, ఇవి ఇన్స్టా చాలా వైరల్ అయిపోయినాయి కదా. గిరిజన వాసుల జీవన విధానం అనేది చాలా బాగుంది కదా. అది జాతర టైంలో చాలా వైరల్ అయింది. చూడండి, కమాన్ లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోతున్నాము. కమాన్ అయితే వచ్చేసింది. జంపన్న వాగులో జాతర టైంలో అయితే కాస్త కూస్త నీళ్ళు ఉండేవి, కానీ ఇప్పుడైతే అసలు మొత్తానికే నీళ్ళే లేవు. మొత్తం అసలు ఎండిపోయింది వాగంతా. చూడండి, కాళ్ళు తడిసేంత మందం వాటరే ఉన్నాయి. అక్కడ కూర్చొని ఏ డబ్బాతో కానీ చెంబుతో కానీ ముంచుకొని పోసుకుంటున్నారు ఒక్కొక్కరు ఇంకా స్నానానికి. కానీ ఎంత తేటగా ఉన్నాయంటే కింద గుండు పిన్ను పడిన కనిపించేంత క్లియర్గా ఉంది అసలు. వాటర్ అయితే ఇంత మురికి అనేదే లేదు అసలు, అంత చక్కగా ఉంది. నాకైతే వాటర్ చూస్తే దాంట్లో దిగి ఆడుకోవాలని అనిపించింది. కానీ మేము వచ్చిందే లేట్ అయ్యే, అందుకని చెప్పేసి ఇంకా టైం వేస్ట్ చేయకూడదని కొంచెంసేపే అక్కడ స్పెండ్ చేసినాం అన్నమాట వాటర్లో. మా పిల్లలు మాత్రం అసలు వాటర్ చూసిన తర్వాత మేము దీంట్లో ఆడుకుంటామని గోల చేస్తుంటే, సరే వాళ్ళ సరదాని ఎందుకు కాదని అలా అని చెప్పేసి సరే కొంచెంసేపు ఆడుకోండి అని చెప్పేసి అన్నామన్నమాట. చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో. అక్కడ ఉన్న వాళ్ళు చూడండి చెంబుతో పోసుకుంటా ఉన్నారు పాపం. ఎందుకంటే వాటర్ అసలు ఒక మనిషి మునిగేంత వాటర్ కూడా లేవు, అవి చాలా తక్కువ వెళ్తుంది. ఇక మేమైతే సన్ గ్లాసెస్ పెట్టుకొని ఫోటోలకి ఫోజులు ఇస్తున్నాము. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా అసలు ఆగుతామా? ఫొటోస్ వీడియోస్ అవే కదా మనకి ఇంపార్టెంట్. మరి మా వాళ్ళైతే గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. బెల్లం ఎత్తుకున్నారు, సారీ బంగారం ఎత్తుకున్నారు అమ్మవారికి. బంగారం తీయగా ఉంటుంది కదా మరి. ఫుల్ ఈగలండి అసలు. ఎట్లా అంటే అసలు నిలవడనివ్వట్లేదు ఎక్కడ కూడా. ఫుల్ ఈగలు ఉన్నాయి. ఇంకా తప్పదు కదా, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదమాయే, తప్పదు ఇంకా కొన్ని భరించాలి అంతే అమ్మవారి కోసం. మా వాళ్ళేమో ఉల్టా సీదా ఎత్తుకుంటున్నారు. పిల్లలేమో సరిగ్గా ఎత్తుకోండిరా అంటే ఓపికనే లేదు వాళ్ళకి, ఉల్టా సీదా పెట్టేస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంక అక్కడి నుంచి అయితే మేము బయలుదేరినాము లోపలికైతే. ఇదే ఎంట్రన్స్ అండి, సమ్మక్క గద్దెకి వెళ్తున్నాం మేము. చూడండి, మా పిల్లలు ఏం చేసినారంటే మాకన్నా ముందే ఫాస్ట్గా వెళ్ళిపోయినారు లోపలికి. ఇంకా నేనే ఉండి లేదు వెనక్కి రండిరా ఫొటోస్ వీడియోస్ తీస్తాను అంటే అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినారన్నమాట. ఎక్కడా కూడా కుదురు ఉండదు కదా మరి మా వాళ్ళకి, అట్లన్నమాట. సో మేము ఇంకా బయలుదేరుతున్నాము. నేను కూడా సమ్మక్క గద్దెకి కోసమని చెప్పేసి బంగారం అయితే తీసుకెళ్ళినాము. చూడండి, ఈగలు మాత్రం చాలా ఉన్నాయండి. అక్కడ నిలవడనివ్వట్లేదు అస్సలు. సౌండ్ కూడా అసలు జీయమని. సమ్మక్క గద్దె చూడండి, ఇదే సమ్మక్క గద్దె. మొత్తానికైతే ఎక్కువ రష్ ఏం లేరు. జాతర టైం కాదు కాబట్టి పర్లేదు, చాలా ఫ్రీగా దర్శనం జరిగింది. అక్కడంతా వాటర్ పెట్టి క్లీన్ చేస్తున్నారు, మొత్తం బెల్లం అతుక్కుపోయింది కదా, అందుకని చెప్పేసి వాటర్ ప్రెషర్తో మంచిగా నీట్గా చేస్తున్నారన్నమాట. చూడండి, గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు లాస్ట్ ఇయర్ జాతర అప్పుడు ఉన్న గద్దెలన్నీ తీసేసి ఇప్పుడు కొత్తగా కట్టినారు ఇవి. ఫొటోస్లో వీడియోస్లో చూస్తే అంతేం అనిపించలేదు, కానీ రియల్గా చూస్తే మాత్రం బాగున్నాయి. సారలమ్మ గద్దెకైతే మేము మళ్ళీ వెళ్తున్నాం. అక్కడి నుంచి సమ్మక్క దగ్గర దర్శనం అయితే అయిపోయింది. సారలమ్మ గద్దెకైతే బయలుదేరుతున్నాము. చూడండి, గంటలు అయితే చాలా హైట్లో ఉన్నాయి కదా, అవి అసలు అందట్లేవు, పెద్దవాళ్ళకు కూడా అందట్లేవు. చిన్నపిల్లలని అయితే ఖచ్చితంగా ఎత్తుకొనే కొట్టించాలి తప్పితే అవి అందవి. ఇంకా మా మరిది చూడండి, మా బుడ్డోడితోటి ఎత్తుకొని ఇంకా గంట కొట్టిస్తున్నాడు, అంత పైకున్నాయి అవి. చూడండి, పెద్దగా రష్ ఏం లేదు, ఫ్రీగా దర్శనమైంది. సారలమ్మ గద్దె దగ్గర కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ గోవిందరాజు గద్దె. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం సమ్మక్కకు ఆపోజిట్లో గోవిందరాజు, సారలమ్మకు ఆపోజిట్లో పగిడిద్దరాజు గద్దెలు ఉండేవి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, సో ఇప్పుడు ఏం చేసినారంటే కొత్తగా కట్టించినారు కదా స్తంభాలు అవి వేసి, సమ్మక్క సారక్కని పక్కన గోవిందరాజును పగడిద్దరాజును పక్కన పెట్టి కట్టినారన్నమాట మళ్ళీ. సో అదే ఇందాక ఎంట్రన్స్ అయితే ఇది ఎగ్జిట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా అటు ఎగ్జిట్ అయిపోవాలి. మేమైతే మొత్తానికైతే పక్కనున్న ఒక పల్లెటూరు దగ్గర అయితే ఆగినాము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము అక్కడే ఆగినాము. ఈసారి కూడా మేము మళ్ళీ అక్కడే ఆగినాము వంటలు చేసుకోవడానికి. సో వంటలు అయితే చేస్తుంది మా రాజమాత. చూడండి ఎంత బాగా చేస్తుందో. వాళ్ళైతే ఫోటోలు అంటే ఇష్టం ఉండదు అంటారు, ఫొటోస్ తీస్తే మాత్రం ఫోజులు ఇస్తారు. మా రాజమాత బిర్యానీ కూడా కంప్లీట్ చేసేసింది, సారీ బగారా రైస్ అయితే కంప్లీట్ చేసేసింది.
రాజమాత అని ఎందుకు అంటున్నానంటే ఆమె మాటే మాకు శాసనం అన్నమాట. సో అందుకని చెప్పేసి ఆమె మా రాజమాత. ఆమె మాటను ఎవ్వరం మేము ఇక్కడ ధిక్కరించాం ఇంట్లో. అందుకని చెప్పేసి ఆమె మాకు రాజమాత. చూడండి ఆంటీ బాగా పూజిస్తుంది దేవుణ్ణి. సమ్మక్క సారక్క జాతర టైంలో ఎవరో ఇక్కడ అమ్మవారికి గద్దెలేసినారు. ఇంకా మేము ఎందుకులే వేరే పెట్టడం అని చెప్పేసి ఆ ఉన్న గద్దెలనే నీట్గా పూజించేసి బొట్లు గిన్నె పెట్టేస్తుంది ఆంటీ. ఎందుకంటే నైవేద్యం ఎక్కియాలి కదా అమ్మవారికి. సో అందుకని చెప్పేసి బొట్లు అది పెట్టేస్తుంది అనమాట. చూడండి మధ్యలో క్రాక్ వచ్చేసింది. పచ్చిగా ఉన్నప్పుడు వేసి ఉంటారు గద్దెలు, కొంచెం ఆరిన తర్వాత ఇంకా అట్లా క్రాక్ వచ్చేసింది మధ్యలో. బంకమట్టితో వేసి ఉంటారు. చక్కగా అసలు ఎంత బాగా అంటే అంత బాగా షేప్లో మంచిగా పెట్టేసినారు అసలు అమ్మవారిని. చూడండి మా వాళ్ళైతే చూడండి మాట్లాడితే మాకు ఫొటోస్ ఇష్టం ఉండదు అంటారు, కానీ ఎంత బాగా పిక్నిక్ వచ్చినట్టు ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. చూడండి ఫోజులు చూడండి, అసలు వాళ్ళ ఫోజులు ఎట్లా తీసుకుంటున్నారో చూసినారా? అట్లుంటుంది అన్నట్టు మా వాళ్ళతోటి. మా మరిదైతే అసలు మామూలు కోతి కాదు, చాలా కోతి పిల్లాడు. వద్దంటే వినకుండా అసలు ఏం సతాయిస్తున్నాడు అంటే నన్ను ఫొటోస్ కోసం చాలా సతాయిస్తున్నాడు. మా మంకీ మరిది అట్లే ఉంటాడు. ఇంకా మొత్తానికైతే వంటలు అయిపోయినాయి. అమ్మవారికి ప్రసాదం అయితే నైవేద్యం అయితే ఎక్కిస్తున్నాం. ఇంకా చూడండి ఎట్లుంటుందో, ఒకరి తర్వాత ఒకరు అమ్మవారిని దండం పెట్టుకొని బాగా మొక్కుకున్నాం అన్నమాట. అమ్మ చల్లగా చూడు అని చెప్పేసి. ఇంకా కోరుకున్న కోరికలు అయితే బయటకు చెప్తే నెరవేరవంటారు. అందుకని చెప్పేసి నేనేం కోరుకున్నానో నేను అందుకే బయటకు చెప్పట్లేదు. కానీ ఎవ్రీ ఇయర్ మేము జాతర కాకపోయినా జాతరకి ముందు లేదంటే జాతర తర్వాత అయినా ఖచ్చితంగా అమ్మవారి దర్శనానికి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా వెళ్తున్నాం మేము. మాకైతే అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మంచిగా అనిపించింది. అందుకని చెప్పేసి మిస్ కాకుండా వెళ్తున్నాము. అందరూ మొక్కుకున్నారు. ఇంకా చూడండి ఈ అమ్మాయి కూడా మొక్కుకుంటుంది. ఏదో అట్లా వచ్చినామో మొక్కినామో పోయినామో అన్నట్టు చేస్తున్నారు చూడండి మా వాళ్ళు కొంతమంది. లాస్ట్లో ఇంకా నాటాను అన్నమాట. అక్కడైతే చూడండి ఎట్లున్నాయో కోతులు, భలే ఉన్నాయి కదా. పక్కనే ఉన్న జంపన్న వాగండి అది. ఆ ఊరి దగ్గరలో జంపన్న వాగు ఉంది. ఈ వాగే అటు వెళ్తుంది అన్నమాట, జంపన్న వాగు. సో వాటర్ చూసినాక ఇంకా అసలు మనకి ఇష్టమైంది వాటర్ ఆయే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము అక్కడికి వెళ్ళినాము. యాక్చువల్గా మేము వెళ్ళింది ఏంటంటే వాష్రూమ్కి వెళ్దామని వెళ్ళినాము, కానీ ఆ వాటర్ చూసిన తర్వాత ఇంకా ఆడుకోవాలనిపించింది. ఆ కొంటె పిల్లలు చూడండి రాళ్ళేస్తారు, తీట పోరలళ్ళు రాళ్ళేస్తున్నారు దాంట్లోకి. ఫొటోస్ తీస్తున్నానని చెప్పి ఫోజులు చెప్పమని చెప్తే మా తోటి కోడలు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు నేను ఫొటోస్ తీస్తున్నాను అనుకుంటున్నారు, కానీ నేను తీస్తుంది వీడియో అనే విషయం వాళ్ళకి తెలియదు పాపం. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఫోజులు పెడుతూ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేనన్నమాట. సో నాకు ఇష్టమైంది ఫొటోస్ వీడియోస్. వాటర్ తర్వాత నీకు ఏమి ఇష్టం అంటే ఫొటోస్ వీడియోస్ అనే చెప్తాను, అంత ఇష్టం అనమాట. నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళినా నేను అంతే, ఫొటోస్ వీడియోస్. నేను మెమరీస్ కోసం పాకులాడే మనిషిని అన్నమాట. అందుకనే సో చూడండి ఎంత బాగుంది వెనకాల అసలు వ్యూ. నిజంగా నాకు స్విమ్మింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా అసలు అక్కడ వెళ్ళిపోయేదాన్ని నేను. నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి నేను ఆగిపోవాల్సి వచ్చింది తప్ప నిజంగానే స్విమ్మింగ్ వస్తే అటు వెళ్ళిపోయేదాన్ని. మేము చూడండి రోడ్ పైన వస్తూనే ఎన్ని కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాము. డ్యాన్స్ వేయాలి, తినాలి, తర్వాత డ్యాన్స్ వేయాలి అనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఏమేం చేయాలో ముందే ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా తిన్న తర్వాత ఏం చేద్దామని చెప్పేసి ప్లాన్ వేసుకుంటూ వస్తున్నాము. తినాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఏదో అనుకుంటూ పిచ్చి పిచ్చిగా వాక్కుంటూ వస్తున్నాం మేము ఇంకా రోడ్ పైకి వచ్చేసినాము. చూడండి అసలు ఎంత అల్లరి అంటే పిల్లల కంటే ఎక్కువ మాదే ఉంది అల్లరి. అట్లుంది అప్పుడు సిచ్యువేషన్ అక్కడ. చూడండి మీరు రండి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు, ఓకేనా? వస్తారా మాతో? రండి ఫ్రెండ్స్, వెళ్దాం, జాతర చూద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మనిషి అన్న తర్వాత ఎప్పుడు ఇంట్లో ఉండడం, వర్క్ చేసుకోవడం అట్లా కాకుండా ఇలా అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అసలు. ఇలా ఎక్కడైనా టూర్స్ కానీ లేదంటే ఇలాగే దేవుళ్ళకి కానీ దర్శనం కోసం కానీ వెళ్తున్నప్పుడు
మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా అట్లీస్ట్ ఆ వెళ్ళినంత సేపైనా మర్చిపోతాం మనము. చాలా హ్యాపీగా ఉంటాము. వీలైనంత మట్టుకు ట్రావెలింగ్ చేయండి. అది చిన్నదో పెద్దదో బట్ ట్రావెలింగ్ చేయండి. మనసుకు చాలా రిలీఫ్ వస్తుంది. సీరియస్లీ ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేనైతే. ఇంకా లాస్ట్లో మేము అన్నం తినేసి బయలుదేరినామన్నమాట అక్కడి నుంచి. నైట్ టైంలో చూడండి మేము ఎంత జాలీగా వచ్చేసినామంటే అందరం డ్యాన్స్లు వేస్తూ వచ్చేసినాము. మాకు అనిపించింది ఏంటంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ సీట్లు తీసేసేయాలి. ఇంకా ఆ సీట్ల వల్ల ఏంటంటే డ్యాన్స్ చేయడానికి ఇబ్బందే. నిజం చెప్పాలంటే నైట్ టైంలో పడుకునేటప్పుడు స్టే చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం ఎక్కడికైనా ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే మాత్రం సీట్లు తీసేసేయాలని చెప్పేసి మేమైతే డిసైడ్ అయిపోయినాము. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు అసలు చాలా బాగా ఎంజాయ్ చేసినాము మేమైతే. చూడండి మా అత్తమ్మ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, మా మామయ్య, ఎస్పెషల్లీ మా మామయ్య అసలు మామూలుగా కాదు. అసలు మా మామయ్యని చూస్తే నాకైతే మస్తు నవ్వొచ్చిందండి నిజంగా. సీరియస్లీ అట్లా చేసినాడు ఆయన. మరి అంత జోష్ మీద ఉన్నాడు. ఇంకా అన్నీ మర్చిపోయి, అన్ని బాధలు, పని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసినామంటే అంత బాగా ఎంజాయ్ చేసినాము. మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్టయితే, ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా మీ వాళ్ళతో కలిసి మీరు ఖచ్చితంగా ఏదో ఒక ట్రిప్, అది చిన్నదో పెద్దదో దగ్గరో దూరమో, మొత్తానికైతే ఏదైతేనేమి మీకు ఏది వీలుంటే అది ఖచ్చితంగా ప్లాన్ చేయండి. మీ వాళ్ళతో కలిసి మీరు కూడా ఇలాగే ట్రావెల్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? చూడండి ఎట్లుందో అసలు. నైట్ అంతా వచ్చే దారంతా అసలు మేము డ్యాన్స్లు వేసుకుంటూనే వచ్చినాము చాలాసేపు. అసలు భలే అనిపించింది నాకైతే అసలు. అది మేము హైట్గా ఉండడం వల్ల మాకు అటు సైడ్ ఇటు సైడ్ తలకి తగులుతూ ఉన్నాయన్నమాట. మా వాడు చూడండి అక్కడ నుంచి ఎగురుకుంటూ ఎగురుకుంటూ నా దాకా వచ్చినాడు. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర వెళ్ళి కూర్చుంటాడు మా కోతిగాడు, మా చిన్నోడు. మా తోటి కోడల్ని పిలుస్తుంటే నాకు డ్యాన్స్ రాదు నేను రాను, నాకు డ్యాన్స్ రాదు నేను రాను అనింది. డ్యాన్స్ అంటే ఏదో స్టెప్లు వేయాలా అవసరమే లేదు. మనకు నచ్చినట్టు చేయాలి, మనకు నచ్చినట్టు చేయాలి, అదే డ్యాన్స్ అంతే. మనం ఏమైనా డ్యాన్స్ మాస్టర్లా లేదంటే ఏదైనా సినిమాలో కొరియోగ్రఫీ ఏమైనా చేస్తున్నామా? కాదు కదా. మనకు వచ్చిందే మన డ్యాన్స్ అంతే. ఏదో మనసుకి హ్యాపీనెస్, బాడీకి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా అంతే తప్ప స్పెషల్గా ఈ స్టెప్ ఇట్లేసినావు ఆ స్టెప్ అట్లేసినావు అనేవాళ్ళు మనల్ని ఎవరు ఆపేది? మనకి నచ్చినట్టు మనం ఎగరాలి అంతే. మేమైతే అట్లా వేస్తుంటే ఇంకా లాస్ట్లో ఇట్లా చెప్తే సరే వస్తానని చెప్పేసి ఇంకా లేచి వచ్చేసింది అన్నమాట. చూడండి రాదు అనింది కదా, నేనన్నా నీకు నచ్చిన స్టెప్ అయ్యి నీకు వచ్చినట్టు వేసేసే అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వచ్చేసింది. చూడండి ఎంత బాగా చేస్తుందో. రాదు రాదు అంటూనే బాగానే చేసింది, అది కూడా బాగానే ఎంజాయ్ చేసేసింది. చూడండి ఎట్లుంటుందో అసలు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నింటినీ మర్చిపోవాలి కొంతసేపైనా, అట్లీస్ట్ కొంతసేపైనా మర్చిపోవడానికి ఇట్లాంటి ట్రిప్లు అయితే ప్లాన్ చేయండి. నిజంగా చెప్తున్నాను, మనసుకి హాయిగా ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రతిదాన్ని మార్చడానికి మనకేం శక్తులు లేవు. జరిగేది ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తూ మనకు జరుగుతున్న దాంట్లోనే మన ఆనందాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని స్పెషల్గా ఎవరో మనల్ని హ్యాపీ చేయడానికి రారు. మన హ్యాపీనెస్ని మనమే క్రియేట్ చేసుకోవాలి, మనమే ఎంజాయ్ చేయాలి అంతే. వాళ్ళెవరో వచ్చి మనల్ని హ్యాపీగా ఉంచుతారు, వీళ్ళెవరో వచ్చి మనల్ని హ్యాపీగా ఉంచుతారు అని మాత్రం ఎవరి కోసం ఎదురు చూడొద్దు. ఎందుకంటే ఎవరి కోసం ఎవరూ రారు. మన లైఫ్ని మనకు నచ్చినట్టుగా మనమే మోడలింగ్ చేసుకోవాలి అంతే తప్ప ఎవరో స్పెషల్గా వచ్చి మన లైఫ్లో ఏదో అద్భుతాలు ఆనందాలు తీసుకొచ్చే పర్సన్ అయితే ఎవరూ ఉండరు నాకు తెలిసినంత మట్టుకి. ఒకవేళ అలాంటి పర్సన్ వచ్చినా అది టెంపరీగానే ఉంటుంది తప్ప లైఫ్ అంతా మన లైఫ్ని అద్భుతంగా మలిచే వాళ్ళు ఎవరు ఉండరు. మనకి మనమే మలుచుకోవాలి అంతే. మనకి మనమే మలుచుకోవాలి. ప్రతీది జరుగుతున్న ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఆ ఉన్న సిచ్యువేషన్లోనే ఎంత హ్యాపీగా ఉండాలో అంత హ్యాపీగా ఉండడానికే ట్రై చేయాలి అంతే తప్ప అయ్యో నాకు బాధలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయని ప్రతిసారి గుర్తు చేసుకుంటూ దాంట్లోనే కుమిలిపోవద్దు. ఓకేనా?
మీకు గనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి.